హలో, వెదర్ రిపోర్టర్ సుబ్బారావు గారేనా అండి? ఎస్, చెప్పండి. వర్షం ఎప్పుడు పడుతుందండి? వర్షము ప్రజెంట్ స్టాక్ లేదండి, అవుట్ ఆఫ్ స్టాక్ రాగానే ఇన్ఫామ్ చేస్తాం. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంటి సార్? సరిగా చెప్పండి. ఆహా, అదే రానున్న 48 గంటలు రాష్ట్రం పొడిగా ఉంటుందమ్మా, నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు. సార్, నాదొక చిన్న డౌట్ సార్. చెప్పండి. అంటే బట్టలతో పాటు ఒడియాలు కూడా ఆరబెట్టుకోవచ్చా సార్? కోవచ్చు. సరే కానీ ఇన్ని ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్క ప్రశ్న అడుక్కోనా? అడుక్కోండి సార్. వర్షం కోసం ఇన్ని ప్రశ్నలు వేసావు కదా, ఇంతకీ ఏం విత్తనాలు నాటావమ్మా? తోటకూర, పాలకూర, చుక్కకూర, బీరకాయ, ఇలా కూరగాయల విత్తనాలన్నీ నాటుకుందామనండి. హలో ఆల్, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ గార్డెన్లో విత్తనాలు నాటుదామని వెళ్తుంటే మా ఆయనకి స్కిట్ గుర్తొచ్చిందనమాట. సో సరదాగా చేసాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇవాళ నేను మా గార్డెన్లో కూరగాయల విత్తనాలు నాటాను అనమాట. ఏవైనా కూరగాయలు మన చేతులతో మనం పెంచుకొని వాటిని మంచిగా తింటూ ఉంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నేను కూడా అప్పుడప్పుడు కొన్ని కూరగాయలు ఇలా పెంచుతూ ఉంటానన్నమాట. ఇవాళ మా గార్డెన్లో తోటకూర, పాలకూర, చుక్కకూర అండ్ బీరకాయ విత్తనాలు వేసాను అనమాట. ఇవి వేసే ముందే నేను దోసకాయ విత్తనాలు కూడా వేశాను. ఇందాక మీరు చూసిన చెట్లు అవేనమాట. ఇవే కాకుండా మా గార్డెన్లో దొండకాయ చెట్టు ఉంది, వంకాయ చెట్టు ఉంది అనమాట. అన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇవి ఆవాలన్నమాట. నేను కుండీలో వేస్తున్నాను. ఆవాలు మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు, ఈజీగా మొలిచేస్తాయి అన్నమాట. సో ఇదిగోండి మా దొండకాయ తీగ. ఇది నాకు ఒక అంకుల్ ఇచ్చారనమాట మా ఇంటి దగ్గర. వర్షాలు పడితే ఇంకా మంచిగా పెరుగుతాయి ఈ మొక్కలు. కానీ ఈ సంవత్సరం అసలు మనకు వర్షాలే లేవండి. ఈ దొండకాయ తీగ నేను పెట్టి 1 మంత్ అయిందనమాట. 1 మంత్కే ఇలా మంచిగా పెరుగుతుంది. ఇది మా వంకాయ చెట్టు. ఆల్రెడీ వంకాయలు కాచి అయిపోయిందనమాట. ఇవి చిక్కుడుకాయ చెట్లు.